నాకు కొంతమంది నాయన ఉడుకొని వెళ్తే కొంతమంది కలిసి ఉదాహరణ ఇంపార్టెంట్ దక్షిణలకే మనం ప్రకటన ఓడిపోయిన పరిస్థితి వాళ్ళు కూడా మనం మాట్లాడాలి. ఇంకా క్యాండిడేట్ ఓడిపోయిన క్యాండిడేట్ ఆయన నేర్చుకున్నాయి. ఆయన ఎంత అంటే విపరీతంగా ఎన్నో చేసిన సమాజ సభ్యులు మరియు అందరికీ మరియు ఈరోజు పురపాలక సంఘం ప్రభుత్వంగా ఎన్నికైన అపర్ణ విశ్వాస్ పటేల్ కుమారాన్ని నాగరికల వారందరికీ పేరు చేరిన తెలియజేస్తున్నాను. గత పురపాలక సంఘంలో గతంలో 10 సంవత్సరాల కింద చూసుకుంటే 6 మంది మన విలేజ్ లింగాయత్ గెలుపొందినారు. మేబీ లాస్ట్ ఇయర్ చూస్తే 4 గెలుపొందినారు. ఈసారి మాత్రం 2 గెలుపొందినారు. కాకపోతే పురపాలక సంఘంలో మన విలేజ్లు 2 మున్సిపల్ చైర్మన్గా మరి 2 వైస్ చైర్మన్లు కూడా కొనసాగినారు. కాబట్టి విలేజ్ సేవ సభ్యులందరూ ఈరోజు పురపాలక సంఘంలో చాలా మంచి పోషిస్తున్నారు. కాబట్టి వారి యొక్క కృషి రాబోయే రోజుల్లో ఇంకా మెరుగుగా ఉండి మున్సిపల్లో అధిక సంఖ్యలో మన సభ్యులు ఉండాలని కోరుకుంటూ మరి నాకు ఇచ్చిన ఈ అవకాశానికి ధన్యవాదాలు. ఈరోజు విదేశీయుల సమాధానం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన విషయం. ఎందుకంటే మనలో మన వాళ్ళ మనం సంపాదించడంలో తప్పలేదు కాబట్టి ఈ ఒక మంచి పరిణామం. అదేవిధంగా ఇందాక మాట్లాడుతున్నప్పుడు గతంలో మనం విద్యార్థులను ఆధిపత్యాన్ని కొనసాగించిన సంఘటన ఈసారి కొంచెం ఏర్పడుతుంది. ఎందుకంటే గతంలో ముగ్గురు చైర్మన్గా చేశాము, 2 వైస్ చైర్మన్గా కూడా చేశాము. ఈసారి మన విద్యార్థులకు ఒక అరవడంతో చూడు లేకుండా పోయింది. దీనికి ప్రతి ఒక్క విద్యార్థి కూడా సీరియస్గా ఆలోచన చేయాలి. ఎందుకంటే రాష్ట్రంలోనే మన సమాజ పెట్టే ఎక్కువ ఫోకస్ ఉంటుంది. చాలా మంది ఫోన్ చేశారని ఈసారి సమాజ పెట్టారు. కాబట్టి రానున్న కాలంలో అందరూ కూడా ఏకమై మినిమం 7 స్థానాలకు గెలిచే అవకాశం ఉన్నా కూడా 2 స్థానాలకే పరిమితం కావడం అని అందరూ కూడా ఆలోచించాలి. ఎందుకంటే ఈ అవకాశాలు రావు, మంచి అవకాశాలు ఉంటాయి, అది మిస్ అయ్యి ఆయన బాధపడుతూ. ఎందుకంటే విదేశీయుడిగా జెండా ఎప్పుడు కూడా పైన ఉండాలి. అది పెట్టకపోవడం ఇంత బాధ అనిపిస్తుంది. ఎన్నో గెలిచిన ఇద్దరు కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఈసారి గతంలో చూస్తే 1-2 చైర్మన్ ఉండే లింగాయతకి రాష్ట్రంలో. ఈసారి షాద్నగర్లో కూడా విదేశ లింగాయత చైర్మన్ అయ్యారు, శంకర్పల్లిలో కూడా విదేశ లింగాయత చైర్మన్ అయ్యారు, పిచ్చుకుందలో కూడా విదేశ లింగాయత చైర్మన్ అయ్యారు, నారాయణగేడు కూడా విదేశ లింగాయత చైర్మన్ అయ్యారు. ఇక సేమ్ మనలో మన మాదిరిగానే సేరాబాద్లో కూడా లింగాయతకు అవకాశం ఉంది. అది రాజకీయంగా పోయి ఒక మైనార్టీ సోదరులు చేపట్టారు. కాబట్టి మన మెజార్టీ లింగాయతలో ఉన్న మైనార్టీలు ఆధిపత్యం సాగిస్తుంది. కాబట్టి అందరూ పెద్దలందరూ కూడా ఆలోచన చేయాలి. ముందు రానున్న ఎన్నికల్లో దేశాలకు పోకుండా సర్దుబాటు చేసుకుంటే భవిష్యత్తు కూడా బాగుంటుంది. మనలో విభేదాలు ఉన్నాయి, ఏమున్నా కూడా ఈ ఎన్నికల మట్టుకే ఉంచుకొని అందరూ కూడా సోదర భావంతో ఉండాలి. ఎందుకంటే ఎన్నికలు వస్తుంటే పోతుంటాయి, కానీ బంధాలు లేవు. కాబట్టి బంధం అనేది ముఖ్యం. దాన్ని నిలుపుకోవాలా. రాజకీయ వ్యక్తులు ఉంటాయి, ఒకరు పాచిగా ఎత్తుంటుంది, వాళ్ళు పాచిగా తగ్గుతుంది. కాబట్టి దాన్ని సీరియస్గా తీసుకోకుండా ఇది ఇక్కడికి వదిలేసి రానున్న కాలంలో మరిన్ని స్థానాలు గెలుచుకున్న పకడ్బందీ ప్రాంతంలో పోవాలని పెద్దలందరూ కూడా సూచన చేస్తూ ఈరోజు జిల్లాలోనే
ధోరణి వస్తే మన లింగాయత్ పైగా హ్యాట్రిక్ విజయం సాధించారు. అందరూ సపోర్ట్ ఉంటుంది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలోనే హ్యాట్రిక్ లింగాయత్ ఒకటి. మన జిల్లాలో ఫస్ట్ 3 సార్లు గెలవడం. ఒక అతను అక్కడ కూడా జైరాబాద్ కూడా గెలిచిండు, అశోక్ శెట్టి గెలిచిండు. ఆయన కూడా లింగాయత్, ఆయన 5 సార్లు గెలిచిండు. మన అమరాబాద్ గారు 3 సార్లు గెలిచిండు. ఆమె కూడా ఇద్దరు కూడా అన్ని విజయాలు అధిక సాధించాలని కోరుకుంటూ రానున్న కాలంలో మహిళల మీద ఆధిపత్యం ఉంది కాబట్టి గవర్నమెంట్ 50% రిజర్వేషన్ చేస్తే ఇప్పుడు మన మున్సిపాలిటీలో 70% రిజర్వేషన్ ఉంది. 17 మంది మహిళా కౌన్సిలర్లు ఉన్నారు కాబట్టి మహిళలు మరింత దూసుకొని పోయి రానున్న కాలంలో 50% ఎమ్మెల్యేల అవకాశం ఉంది కాబట్టి మరిన్ని అవకాశాలు రాబట్టుకొని మన ఆధిపత్యాన్ని కొనసాగించాలని కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. శ్రీ గణేశ శారదా గురుభ్యో నమః. శ్రీ గురు సమలింగాయ నమః. ఓం లక్ష్మీ క్షీరసముద్రపాదతనయా శ్రీరంగరామేశ్వరే ఆదే భూతపదయోగ యోగైవ దీపావర శ్రీమన్మన్నగడాక్షివర్ధన భగవద్బ్రహ్మేంద్ర గంగాధర తాం త్రైలోక్య కుటుంబినీం సరసిజా వందే బృందప్రియా. ఓం యోగాం పుష్పం వేద పుష్పవాభ్యాం ధర్మాం భవతే. పెద్దలందరికీ పేరు శైలశైల బసైలు మహిళ మెయిన్ ఇంపార్టెంట్ ఇక్కడ గమనించినట్టు మహిళ బసైలు మహిళ అంటే మా అందరికీ సిలబస్ సందర్భంగా మీ పేరు బాగుంటుంది మహిళ ఈ ఎప్పుడు తెలిసినప్పుడు ఇక్కడ మొదటిసారి సన్మానం చేస్తుంది పిల్లగారు అందరికీ పేరు ధన్యవాదాలు. ఎవరి వల్ల సాధించిన మా 26వ వార్డు ప్రజల వల్ల సాధించిన వారి ప్రేమ అభిమానం నా మీద ఉండి నన్ను అభిమానించి వాళ్ళు ఓటు వేసినందుకు వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను.